అండి వెల్కమ్ టు మై ఛానల్. స్కూల్ అసిస్టెంట్లో డిఎస్సిలో స్టాటిస్టిక్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇవి ఎలా షార్ట్కట్లో చేసుకోవాలి ఈజీగా. మనకి ఇలా ఇచ్చేసారండి, ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ టోటల్ ముందుగా ఫ్రీక్వెన్సీని మీన్ కాబట్టి మీన్ కనుక్కోమన్నారు కాబట్టి మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ తీసుకోవచ్చు, లేదా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్టీ బై సిగ్మా ఎఫ్ఐగా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో మనము ఏది మనకి ఈజీగా ఉంటుందో అది చేద్దాం. ఫస్ట్ మనం దీన్ని ఏతో చేద్దాం, ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుందాం. ఫస్ట్ అలా తీసుకోవాలంటే మనం ఈ ఫ్రీక్వెన్సీ చూద్దామండి. టోటల్ ఫ్రీక్వెన్సీ వస్తే 6, 11, 21, 23, 14, 5 అవుతుంది. ఇది సిగ్మా ఎఫ్ఐ ఏమవుతుందంటే 6 + 11 అవుతుంది, 17, 38, 61 and 9 అంటే 80 అవుతుంది. ఇది టోటల్ వచ్చేసి మనకి 80 అవుతుంది. తర్వాత మనము ఇందులో మిడ్ పాయింట్ తీసుకుందాం. అంటే మిడ్ పాయింట్ అంటే 5 + 15 20 అవుతుంది, బై 2 చేస్తే 10 అవుతుంది. ఈ రెండు 40 అవుతుంది, బై 2 చేస్తే 20 అవుతుంది. అప్పుడు 10, 20, 30 మనం రాసుకోవచ్చు. 10, 20, 30, 40, 50, 60 ఇలా మనం చేసినప్పుడు మనం ఇది ఇక్కడ ఒక 30 కానీ 40 కానీ మనం ఎస్యూమ్డ్ మీన్గా చేసుకుందాం. నేను 30 తీసుకున్నానండి. 30 ఏ ఈజ్ ఈక్వల్ టు 30గా తీసుకుందాం. తీసుకున్నప్పుడు మనము 30 అంటే 10 - 30 అంటే -20 అవుతుంది. 20 - 30 అంటే -10. ఇది 0, ఇది 10, 20, 30గా అవుతుంది. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసినాం అనుకోండి 120, ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి 110. టోటల్ వచ్చేసి ఇది 0 అయిపోతుంది కదా, 230 అవుతుంది. ఇదేమవుతుందంటే 230. అలాగే 4 × 20 మిడ్ పాయింట్స్తో కాకుండా ఇక్కడ మన ఎస్యూమ్డ్ ఫ్రీక్వెన్సీ మైనస్ మిడ్ పాయింట్ చేసినప్పుడు చేస్తాం. 14 × 20 అంటే 4 అంటే 28. 5 × 30 అంటే 150. ఈ మొత్తం యాడ్ చేస్తే 620 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 620 4 అంటే 430 అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఎస్యూమ్డ్ మీన్ ఎంత 30 + 430 టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 80గా తీసుకుంటాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే 5.40 అంటే 3 ఉంటుంది. 3 అంటే మళ్ళీ 3, మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటుంది మళ్ళీ 7 అంటే 5.3 అవుతుంది. 30 + 5.37 అంటే 35.37గా రాసుకోవచ్చు. ఇలా ఎస్యూమ్డ్ మీన్తో మనం ఇలా చేస్తాం. ఎస్యూమ్డ్ మీన్ కాకుండా మనం డైరెక్ట్గా చేయాలి అంటే సేమ్ ఇది ఉంటుందండి. ఇది మరి టోటల్ ఇలాగే రాస్తాం. టోటల్ వచ్చేసి ఏమవుతుంది 80 అవుతుంది. ఇది వచ్చేసరికి ఈ రెండు మిడ్ పాయింట్ 6 × 10 60 అవుతుంది. అలాగే 11 × 20 220 అవుతుంది. 21 × 30 మనకి దీంతో పని లేదు. 21 × 30 ఏమవుతుంది 630 అవుతుంది. అలాగే 23 × 40 920, 14 × 5 700, 5 × 60 300. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 2830గా తీసుకుంటాం. అప్పుడు డైరెక్ట్గా 230 83/8 అంటే ఇది కూడా 35.37గా ఆన్సర్ వస్తుందన్నమాట. మనకి ఏది అవైలబుల్గా అంటే ఎస్యూమ్డ్ మీన్ అయితే తొందరగా క్యాలిక్యులేషన్ అవుతుందని మనకి ఏది ఈజీగా ఉంటే అది చేసేసేయండి. ఇది మొన్న 2025లో జరిగిన డిఎస్సిలో ఇచ్చారండి. ఇది మోడ్ కనుక్కోమన్నారు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్గా తీసుకుంటాం. ఇది F0, ఇది F2గా తీసుకుంటాం. ఎలా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. కాకపోతే ఇక్కడ చూడండి సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ F0 = F2 అయింది. అలాంటప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఈ రెండింటిని యాడ్ చేసి మిడ్ పాయింట్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఈజీగా మనకి మోడ్ వచ్చేస్తుంది. 0.04, 0.08 యాడ్ చేస్తే 0.12 అంటే 0.06. ఇలా సేమ్ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు షార్ట్ కట్. అలా కాకుండా నార్మల్గా అయితే మనం మోడ్ ఫార్ములా ఇచ్చి L + F1 - F0/2
2f1 మైనస్ f0 f2 ఇంటూ హెచ్ తీసుకుంటాం. ఇక్కడ మనకి కంటిన్యూస్ క్లాస్ ఇచ్చారు. ఇక్కడ లోయర్ బౌండరీ ఎల్ ఎంత వచ్చిందంటే 0.04గా ఇచ్చారు. అలాగే క్లాస్ సైజ్ వచ్చేసరికి చూడండి 0.04కి 0.08కి 0.12కి మధ్య క్లాస్ సైజ్ వచ్చేసి హెచ్ వచ్చేసి మనకి 0.04గా ఇచ్చేశారు. అంటే ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0.0 బదులు 4/100 ప్లస్ 9 మైనస్ 4 అంటే 5 అవుతుంది. 9 2 జా 18 మైనస్ 4 ప్లస్ 4 8 అంటే 10 అవుతుంది. మళ్ళీ హెచ్ అంటే కదా 4/100 ప్లస్ 5 4 జా 20 ఇది 1000 రాస్తే డినామినేటర్ అంటే 6/100 0.06. ఇలా ఇచ్చినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ నోటీస్ చేస్తే మోడ్ ఇచ్చారండి. మోడ్ కనుక్కోమన్నారు. కానీ ఇక్కడ ఎల్ వచ్చేసి కంటిన్యూ క్లాసెస్ కాదండి. మనకి చూడండి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇది ఎఫ్ వస్తుంది, తర్వాత ఇది f0, ఇది f2 వస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ క్లాస్ సైజ్ వచ్చేసి 39 49 59 69 హెచ్ వచ్చేసి మనకి 10 అవుతుంది. కానీ లోయర్ బౌండ్ మోడల్ క్లాస్ అనేది లోయర్ బౌండ్ ఆఫ్ మోడల్ క్లాస్ ఏమింది, లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అనేది మనకి కంటిన్యూ క్లాస్గా లేదు. సో దీన్ని ఎక్కడ వరకు మనం కంటిన్యూ క్లాస్గా చేద్దాం. 39 40 49 50 59 60 69 మనకి ఇంతవరకు చాలు. ఎందుకంటే ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది కాబట్టి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ చూద్దామండి. అంటే 1 ఉంది, 1 ఆఫ్ చేస్తే 0.5 అవుతుంది. అంటే దీనికి ఈ లోయర్ దానికి 30 మైనస్ 0. మన సబ్స్ట్రాక్షన్ చేస్తే 29 పాయింట్ అవుతుంది. 39కి ప్లస్ 0.5 యాడ్ చేస్తే 39.5 అవుతుంది. అప్పుడు ఇది 29.5 39.5 ఇది 49.5 ఇది 59.5 ఇది 59.5 సారీ అండి 29.5 39.5 ఇది మనకి ఎలా వచ్చిందంటే 29.5 39.5 39.5 49.5 49.5 59.5 59.5 69.5 కంటిన్యూ క్లాస్ చేస్తాం అనమాట. మనం ఈ డిఫరెన్సెస్ తీసుకొని మనం కంటిన్యూ క్లాస్ చేస్తాం. అప్పుడు ఇక్కడ మనకి 59 అంటే ఇది 31 ఇది 20 ఇక్కడ 69.5 79.5 అంటే ఇది 7 వస్తుంది. మనకి ఇది తెలిస్తే చాలు. అప్పుడు L = 59.5 అవుతుంది. డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 59.5 ప్లస్ 31 మైనస్ 20 అంటే 11 బై ఈ రెండు అంటే 31 ఇంటూ 2 ఎంత 62. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 20 ప్లస్ 17 అంటే f0 మైనస్ f0 మైనస్ f2 కదా 20 17 అంటే 37 సబ్స్ట్రాక్షన్ చేస్తే 25 అవుతుంది. క్లాస్ సైజ్ వచ్చేసి మనకి 10 అవుతుంది. క్లాస్ అయిన 39కి 49కి 10 49కి 59కి 10 59 టు 69కి 10 కాబట్టి క్లాస్ సైజు 10 5 5 2 జా ఇంతవరకు మనం చేస్తాం అనుకో 22/5 అంటే 4.4 అవుతుంది. 59.5 ప్లస్ 4.4 అంటే 63.9 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎల్ అనేది ఇది కంటిన్యూస్ మోడల్ క్లాస్ కాదండి. అందుకోసమే మనం ఈ రెండు అంటే ఈ పక్క ఇవి ఎలా అంటే 30 39 40 49 ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకుంటే మనకి 1 వస్తుంది. 1/2 అంటే 0.5 మనకి 30లో నుంచి 0.5 సబ్స్ట్రాక్షన్ చేయాలి. 39కి ప్లస్ 0.5 యాడ్ చేయాలి. సేమ్ దీనికి కూడా అలాగే చేస్తే మనకి 40లో నుంచి మైనస్ చేస్తే 39.5 49 ప్లస్ 0.5 చేస్తాం. అట్లా మనం రాస్తే దీన్ని కంటిన్యూ క్లాస్ అవుతుంది అనమాట.
ఇక్కడ చూడండి కంటిన్యూ క్లాస్ ఇచ్చేశారు. ఇక్కడ మనకు కావాల్సింది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇచ్చారు. దీనికి కూడా మోడే ఫైండ్ అవుట్ చేయమన్నది. ఇది ఎఫ్, ఇది ఏమో F0, ఇది F2. మనకి క్లాస్ సైజు కావాలి అంటే 20, 30, 40 ఇక్కడ రాస్తే విడిగా అర్థమవుతుంది. వన్ 674 మనకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి అయితే సరిపోతుంది. ఇవన్నీ కంటిన్యూస్ క్లాస్ కాబట్టి ఎల్ అనేది ఇక్కడ 30 అవుతుంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఇది బౌండరీ ఇది తీసుకుంటాం. మరి సైజ్ వచ్చేసి క్లాస్ సైజ్ వచ్చేసి దీనికి అంతా 10, 20కి 30, 30, 40 కాబట్టి 10 అవుతుంది. డైరెక్ట్గా అంటే 30 ప్లస్ 7 - 6 అంటే 1, 7 2 జా 14 మైనస్ ఈ రెండు మైనస్ కదా, మైనస్ F0 F2 అంటే 6 మైనస్ 6 - 4 -10 ఇంటూ 10 30 ప్లస్ 10/4 30 ప్లస్ 2.5 అంటే 32.5 వస్తుంది. ఇలా నెక్స్ట్ ఈసారి కే వాల్యూ కనుక్కోమన్నారు. మీన్ ఇచ్చారు, ఆల్రెడీ మీను 3.55 ఇచ్చారండి. ఇక్కడ డైరెక్ట్గా మీన్ ఇచ్చారు. ఇది ఎఫ్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తే మనకి 8 + 9, 9 + 16, 16 + 9 ఈ మొత్తం యాడ్ చేసినాం అనుకో మనకి మీన్ కదా, మీను సిగ్మా FI/XI బై సిగ్మా FI తీసుకుంటాం. టోటల్ వచ్చి మనకి ఇది 17, ఇది 17 అంటే 34, 16 అంటే ఇది 50 ప్లస్ ఆల్రెడీ కే ఉందండి, కే యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి 1 × 8 అవుతుంది, ప్లస్ 18 ప్లస్ 64 ప్లస్ 45 ప్లస్ 48 ఈ మొత్తం యాడ్ చేస్తే 183 ప్లస్ 34 అవుతుంది, 3K అవుతుంది. ఈ మొత్తం ఇది FI/X కదా, FI/X అంటే 8 × 1 8 ప్లస్ 2 18 ప్లస్ 64 ప్లస్ 45 ప్లస్ 48 ప్లస్ 3K అనమాట. అంటే ఇది అవుతుంది టోటల్. మీన్ ఎంత ఇచ్చారు 3.55 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 183 ప్లస్ 3K 50 ప్లస్ K క్రాస్ మల్టిప్లై చేస్తే 3.55 ఇంటూ 50 ప్లస్ 3.55 ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు 183 ప్లస్ 3K. ఈ 3.55కి 3Kకి డిఫరెన్స్ వచ్చేసి 0.55 అవుతుంది. ఇదంతా మనం మల్టిప్లై చేస్తే 177.5 అవుతుంది. -183 - 177.5 ఈ రెండు డిఫరెన్స్ 0.55K అవుతుంది. ఈ రెండు డిఫరెన్స్ 5.5 0.55K అంటే K వాల్యూ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. ఓకేనండి, కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లం అనేది ఒకటి ఇస్తున్నారు, మోడ్ మీన్ మీడియన్. నేను రేపు మళ్ళీ మీడియన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్, మోడ్ మీద ఇంకేమైనా మోడల్స్ ఉంటే చేస్తానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంతకంటే షార్ట్ కట్ మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం చేయండి. మనకు కావాల్సింది టైం సేవ్ అవటం కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.